సిగ్నేచర్‌లో ఒకే ఒక్క చిన్న మార్పుతో మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఆపటం ఎవ్వడి తరం కూడా కాదండి. మీకున్నటువంటి మనీ బ్లాకేజెస్, మీకున్నటువంటి అప్పులు, ఈఎంఐలు, డబ్బు బాధలు ప్రతి ఒక్కటి కూడా ఒక చిన్న సిగ్నేచర్‌లో చిన్న చిన్న మార్పులతో అద్భుతంగా కూడా మీరు ఈ డబ్బులకు సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడేటువంటి అద్భుతమైనటువంటి సిగ్నేచర్ అనేటువంటిది మీకు మీరుగా ఎలా చేసుకోవాలనేటువంటి దాని గురించి ఈరోజు నేను వీడియో అండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. సో ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు ఒక సిగ్నేచర్లో ఒక చిన్న చిన్న మార్పులతో మీకున్నటువంటి అప్పులు, ఈఎంఐలు అన్నీ కూడా పోగొట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి వీడియో. ఈ చిన్న మార్పు మీ సిగ్నేచర్లో కూడా చేసుకోండి, మీరు కూడా కోటీశ్వరులు అవ్వండి, మీకున్నటువంటి డబ్బు ప్రాబ్లమ్స్ మొత్తం రెక్టిఫై చేసుకోండి. సో ఈరోజు మనం సిగ్నేచర్లో ఉండేటటువంటి మొత్తం కూడా 8 మనీ ఫీల్డ్స్ అంటారండి. వీటిని మనీ ఫీల్డ్స్ అంటారు, అంటే డబ్బుని ఉత్పన్నం చేసేటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ అంటారు. 8 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో నేను 4 రకాలు ఓపెన్గా మీకు నేను చెప్పేస్తాను అండి. మిగిలిన 4 రకాలు ఏవైతే ఉంటాయో వాటి ఓన్లీ నా పెయిడ్ కన్సల్టేషన్లో మాత్రమే వాళ్ళ సిగ్నేచర్లో పెట్టడం జరుగుతుంది. సో ఒక 4 విషయాలు అనేవి నేను మీకు చెప్పడం జరుగుతుంది. దాంట్లో మొదటిది వచ్చేసి మనకి మనీ బ్యాగ్ అండి. ఓకే, మనీ బ్యాగ్. ఈ మనీ బ్యాగ్ ఏంటి? సో బ్యాగ్ అంటే ఏంటంటే మనకి బ్యాగ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఎవరి సిగ్నేచర్లో అయితే ఈ విధంగా కానివ్వండి, ఈ విధంగా కానివ్వండి, లేదంటే ఈ విధంగా కానివ్వండి, ఈ విధంగా కానివ్వండి, ఒక బ్యాగ్ అనేటువంటిది మీరు సృష్టించగలుగుతారో మీ దగ్గరికి డబ్బులు రాకుండా ఆపటం ఎవరి వల్ల కాదు, అలానే ఆ డబ్బుని బయటికి పోగొట్టుకోవటం కూడా అవ్వదు. ఖచ్చితంగా కూడా డబ్బు అనేటువంటిది వచ్చింది, మీ దగ్గర నిలిచిద్ది అనమాట. ఇంకోటి చెప్తాను చూడండి, ఇందులో నేను ఒత్తి మాటలు, గాలి మాటలు చెప్పేది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఛాలెంజింగ్గా చెప్తున్నాను. నేను చెప్పేటటువంటి ఈ 4 ఏవైతే ఉన్నాయో, 8 అని చెప్పాను కదా, ఆ 8లో 4 మాత్రమే నేను చెప్తాను. మిగతా 4 నా పెయిడ్ కన్సల్టేషన్లో వాళ్ళ నేమ్లో పెట్టడం జరిగింది. ఈ 4 సింబల్స్ చూడండి, మ్యాక్సిమం వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి కోటీశ్వరుడు, ప్రతి సెలబ్రిటీ యొక్క సిగ్నేచర్లో మీకు దొరికింది. దిస్ ఈజ్ మై ఛాలెంజ్ చేసి చెప్పేటువంటి న్యూమరాలజిస్ట్ నేనే. ఓకే, అర్థమైందా? ఓకే, మీరు చూడండి, మనీ బ్యాగ్ అని చెప్పే కదా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనీ బ్యాగ్. ఇంకొకటి, ఈ ఏవైతే ఎనర్జీ ఫీల్డ్స్ అంటే మనీ ఫీల్డ్స్ ఉన్నాయో వీటి వల్ల నేమ్ ఫేమ్ వచ్చింది, నేమ్ ఫేమ్తో పాటుగా డబ్బు కూడా వచ్చింది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, ఈ విధంగా క్లోజ్డ్ అయినటువంటి ఏవైతే ఉంటాయో బ్యాగ్స్ ఉండాలని చెప్పాను. బెస్ట్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ సిగ్నేచర్ చూడండి. షారుఖ్ ఖాన్ సిగ్నేచర్లో ఇక్కడ చూసారా, ఒక పెద్ద మనీ బ్యాగ్, ఇక్కడ పెద్ద మనీ బ్యాగ్. యాక్చువల్గా ఖాన్లో KHAN కదా, బట్ కానీ ఏం చేశారంటే కేని కాకుండా కేని ఈ విధంగా తీసుకొచ్చారండి. ఆర్ రూపంలో కేని తీసుకొచ్చి అతి పెద్ద మనీ బ్యాగ్ అనేటువంటి దాన్ని సృష్టించారు. చూడండి ఎంత అద్భుతంగా డబ్బు అనేటువంటిది నేమ్ ఫేమ్ అతనికి వస్తుందో. నెక్స్ట్ ఇక మన జగన్ గారిని చూడండి, జగన్ గారి యొక్క సిగ్నేచర్లో కూర్చోండి, అతి పెద్ద మనీ బ్యాగ్, అతి పెద్ద మనీ బ్యాగ్. మరి జగన్ గారు ఏమన్నా కోటీశ్వరులు కాదా? మీ అందరికీ తెలిసిందే, జగన్ గారు కోటీశ్వరులు అవునా కాదా అనేటువంటిది మీకే తెలిసింది. అన్నట్టు మీకు సంబంధించినటువంటి ఫేవరెట్ లీడర్, అంటే రాజకీయంగా కానీ ఫేవరెట్ లీడర్, లేదంటే ఎవరు మీకు సంబంధించినటువంటి హీరో ఎవరనేటువంటిది కింద కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళ మీద మీకు అభిమానం ఉంటేనే, అభిమానం లేకపోతే వద్దు. ఓకే, సరదాగా అసలు ఎవరి ఫ్యాన్స్ మన వీడియో ఎక్కువ చూస్తున్నారో మనం తెలుసుకుందాం. ఓకే, ఇదనమాట. ఇక ఇదే కదండి, మీరు ఎవరి సిగ్నేచర్లో కూడా అండి, మీకు ముఖేష్ అంబానీ సిగ్నేచర్లో కూడా అతి పెద్ద మనీ బ్యాగ్ ఇలా కనిపిస్తుంది మీకు. దాన్ని ఏంటంటే యాక్చువల్గా ఇంత పెద్దదాన్ని ఏమంటారంటే మనం ఐస్బర్గ్ సింబల్ అంటే, బట్ కానీ మనీ బ్యాగ్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది చూడండి కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి మనీ బౌల్ అండి. మనీ బౌల్ మనందరికీ తెలుసు, బౌల్ అంటే ఏంటండి, పాత్ర, గిన్నె. ఇదిగోండి ఈ విధంగా మనకి పాత్ర, గిన్నె అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది అనమాట. దీంట్లో ఏం చేస్తాం, ఏ వస్తువు పెట్టినా సరే కింద పడిపోదు, వస్తువు అనేటువంటిది ఈ విధంగా మనకు వచ్చి ఉంటుంది అనమాట. సో ఇటువంటి మనీ బౌల్ అనేటువంటిది ఎవరి సిగ్నేచర్లో అయితే ఉంటుందో వాళ్ళకి డబ్బు అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుందండి. ఆ డబ్బు అనేటువంటిది ఖచ్చితంగా కూడా నిలబడుతుంది. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మళ్ళీ కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి సల్మాన్ ఖాన్ యొక్క సిగ్నేచర్
సిగ్నేచర్. చూసారా ఎస్ని ఏ విధంగా తీసుకొచ్చాడండి అతను, ఎస్ని ఈ విధంగా పెద్ద బౌల్ లాగా తీసుకొచ్చాడండి. చూడండి మనీ, నేమ్, ఓకే, జైలు శిక్ష ఇదంతా కూడా దానికి ఎందుకు అనేటువంటిది కూడా మనం ఒక వీడియో చేసాం. వెళ్ళి మనం చాలా చూడండి. సిగ్నేచర్ మీద ఇంతవరకు ఎవడు నేను చెప్పినటువంటి అద్భుతంగా సిగ్నేచర్ మీద ఎవడు చెప్పలేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎంత అద్భుతమైనటువంటి మనీ బౌల్ అనేటువంటి దాన్ని ఇతను క్రియేట్ చేశాడు. చూడండి డబ్బు, ఎంత డబ్బే, డబ్బు, నేమ్, ఫేమ్, అతి కింద స్థాయి నుంచి అతి పెద్ద స్థాయికి వెళ్ళిపోతారండి. మరి ఇప్పుడు జరిగింది అదే కదా, విత్ ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. నెక్స్ట్ జగన్ గారు, ఇది చూసారా స్టార్టింగ్ లోనే ఎంత పెద్ద మనీ బౌల్ అనేటువంటిది పెట్టారు. మనీ బౌల్ విత్ మనీ బ్యాగ్. చూడండి మనీ బౌల్ విత్ మనీ బ్యాగ్. ఒక సింబల్ ని, ఈ రెండు సింబల్ ని ఫస్ట్ లెటర్ లో తీసుకొచ్చి అద్భుతంగా ఆయన ఎంత కోటీశ్వరుడు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఈ విధంగా ఈ మనీ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైతే మీ యొక్క సిగ్నేచర్ లోకి వస్తాయో ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన మనీ ఫ్లో అనేటువంటిది పెరుగుతుంటుందండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మనీ మౌంటైన్ అండి. ఇక్కడ మనీ మౌంటైన్ అంటాం మనం. సో ఈ మనీ మౌంటైన్ అంటే మనందరికీ తెలిసిందేనండి. మౌంటైన్స్ ఎలా ఉంటాయండి, మౌంటైన్స్ ఈ విధంగా ఉంటాయి మనకి. ఓకే, మౌంటైన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అంటే చాలా హైయెస్ట్ పొజిషన్ లో మౌంటైన్స్ అనేటువంటివి ఉంటాయి అనమాట. మనందరికీ తెలిసింది కదా. సో ఎవరి సిగ్నేచర్లో అయితే ఈ విధంగా మౌంటైన్స్ అనేటువంటివి వస్తాయో, మనీ మౌంటైన్స్ అనేటువంటి వస్తాయో, వాళ్ళకి నేమ్, ఫేమ్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. దాంతో పాటుగా వాళ్ళకి అద్భుతమైన డబ్బు అనేటువంటిది వాళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అనేటువంటి పోకుండా ఉంటుంది. దీనికి ఏం చేయాలండి, మీరు చాలా మంది నా దగ్గరికి డైలీ వచ్చే కన్సల్టేషన్ వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకుంటాను నేను చెక్ చేయడానికి. ఎమ్ ఉండిద్ది అనుకోండి, ఏం చేస్తారు, ఎమ్ ఏంది ఇలా రాస్తారు, ఎమ్ ఇలా రాస్తారు. ఇక్కడ ఏమన్నా మౌంటైన్ ఉందా, ఇక్కడ మౌంటైన్ లేదు, ఏమీ లేదు, ఏది ఎమ్ ఇలా రాశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, అదే మీరు ఎవరైనా సరే ఎమ్ అనేటువంటిది రాసేటటువంటి వాళ్ళు దయచేసి ఇక నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ కానివ్వండి, మహేష్ కానివ్వండి, ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఎమ్ రాసేటప్పుడు దయచేసి ఈ విధంగా కింద వరకు ఇచ్చి ఒక 2 మౌంటైన్ లాగా పెట్టండి. మీరు పెట్టి చూడండి. సిగ్నేచర్ ఎప్పుడైనా సరే మనం పెట్టే సిగ్నేచర్ మనం ప్రాక్టీస్ చేయాలంటే మనం ప్రాక్టీస్ చేయమని చెప్తామండి. మినిమం 100 డేస్లో, అంటే మీ పాత సిగ్నేచర్ బాగుంటే ఓకే, లేదంటే మినిమం 100 డేస్ ఈ సిగ్నేచర్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది మనకు తెలుస్తుందండి. పాత సిగ్నేచర్ బాగోకపోతే కొంచెం టైం పట్టింది, బట్ పాత సిగ్నేచర్ బాగుండి ఇటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ అనేటువంటివి. సో ఎవరైతే ఈ విధంగా మనీ ఎనర్జీస్ అనేటువంటిది మనం సిగ్నేచర్ లో పెడతామో ఖచ్చితంగా కూడా డబ్బు అనేటువంటిది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుందండి. అలా ఇది ఒకవేళ ఎన్ రాస్తున్నాను అనుకోండి, ఎన్ కూడా ఇలానే రాయండి. ఎన్ ఇలా రాయండి. ఇక్కడ ఒక మౌంటైన్ క్రియేట్ చేయండి, షార్ప్ మౌంటైన్ క్రియేట్ చేయండి. ఈ విధంగా షార్ప్ మౌంటైన్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా డబ్బు అనేటువంటిది ఫ్లో స్టార్ట్ అయ్యిద్దండి. ఇక్కడ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, అజిత్ అగార్కర్ గారి సిగ్నేచర్ చూడండి. చూసారా అజిత్ అగార్కర్ గారి సిగ్నేచర్ లో ఎంత అద్భుతంగా అజిత్ అగార్కర్ గారు ఆయన యొక్క సిగ్నేచర్ లో ఫస్ట్ ఏ విధంగా మౌంటైన్ క్రియేట్ చేశారు చూడండి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారి సిగ్నేచర్ చూడండి. ఇక్కడ ఎన్కి మౌంటైన్ క్రియేట్ చేశారు, ఇక్కడ ఎన్కి మౌంటైన్ అనేటువంటిది క్రియేట్ చేశారు. నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు చూడండి, ముఖేష్ అంబానీ గారి యొక్క నేమ్ లో చూడండి, ఇక్కడ ఒక మౌంటైన్, ఇక్కడ ఒక మౌంటైన్ చూడండి. ఇక్కడ చిన్న ఇక్కడ ఒక మౌంటైన్, ఇక్కడ ఒక మౌంటైన్. ఓకే, ఫస్ట్ లెటర్లో మౌంటైన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ చూడండి, డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ చూడండి, మౌంటైన్స్. ఇదిగోండి చూడండి, మౌంటైన్. మరి నేను చెప్పేది కాదంటానికి మీకు సోర్స్ ఎక్కడా? నేను మీకు విత్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తున్నాను. నేను ఎక్కడ గాలి మాటలు మాట్లాడట్లా, విత్ ఎగ్జాంపుల్స్. నా ప్రతి వీడియో చూడండి, విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తా. 46 నెంబర్ తీసుకోండి, కోటీశ్వర్లు అయిపోతారంటే గాలి మాటలే మాట్లాడండి. ఓకే, స్వార్థం కోసం వాళ్ళు కోటీశ్వరులు అవ్వటం కోసం జనాల్ని పిచ్చోళ్ళని చేసే మాటలు నా దగ్గర రావు. విత్ ఎగ్జాంపుల్స్తో నేను చూపిస్తున్నాను. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూసి మీరు బివేర్, జాగ్రత్త పడండి. ఎందుకంటే మొబైల్ నెంబర్ తీసుకుంటే ఎవడు కోటీశ్వరులు ఎవరండి, అమ్మేవాడు కోటీశ్వరుడు అవుతాడు, కొన్నోడు ఎవరు నేను చూపించండి కోటీశ్వరుడు అయ్యానండి ఎవడున్నాడు. బట్ కానీ చూడండి సిగ్నేచర్లో నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్ మీరు ఇది ఛాలెంజ్ అండి. మీరు ప్రపంచంలో మినిమం ఒక 100 మంది కోటీశ్వరులు తీసుకోండి, మీ ఇంటి దగ్గర ఉన్న కోటీశ్వరులు కానీ ఎవరినైనా తీసుకోండి, 100 మందిని కోటీశ్వరులు తీసుకోండి. నేను చెప్పేటువంటి మనీ ఫీల్డ్స్ అనేటువంటివి వాళ్ళ సిగ్నేచర్ లో ఉంటాయి. ప్రతి ఒక్క సెలబ్రిటీని తీసుకోండి, వాళ్ళ దాంట్లో ఈ సిగ్నేచర్స్ అనేటువంటివి ఉంటాయి, చూసుకోండి. కాబట్టి దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఓకే, ఇదేంటిది, దీనికి గ్యారంటీలు లేవు అనేటువంటి మాటలు నేను మాట్లాడను. దిస్ ఈజ్ ఛాలెంజ్, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇందా చెప్పాను కదండి, ఇక్కడ మనీ బౌల్ అనేటువంటిది. సో మనీ బౌల్ అనేటువంటిది మీ సిగ్నేచర్లో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. ఎలాగా, ఎవరైనా ఎస్ రాస్తారు అనుకోండి, ఇలా రాస్తారు. అదే ఎస్ని నీట్గా మీరు ఈ విధంగా రాసిన తర్వాత ఇలా ఒక బౌల్ క్రియేట్ చేయండి. ప్రాబ్లం ఏముంటుంది, బౌల్ నీట్గా ఒక బౌల్ వచ్చింది కదా మీకు ఇక్కడ.
ఈ హ్యాపీ కదా డబ్బులు. ఇక నెక్స్ట్ మనీ బ్యాగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు వై రాస్తున్నాను అనుకోండి సిగ్నేచర్లో, ఇలా రాయటం ఎందుకు, వైని ఇది ఈ విధంగా మంచి క్లోజ్ చేయండి, మంచిగా మనీ బ్యాగ్ వచ్చేసింది. జీ రాస్తున్నారు, ఇలా తీసుకురండి జీని. హెచ్ రాస్తున్నాను అనుకోండి, ఈ విధంగా తీసుకురండి, ఇలా మనీ బ్యాగ్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి, అతి సర్వత్రా వర్జయేత్. మన దగ్గర ఏంటంటే మనకి అతి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి చాలా మందికి. చెప్పాం కదానండి, ప్రతి దగ్గర మౌంటైన్లు, రౌండ్లు, బౌళ్ళు ఇలా పెడితే అసలుకే మోసం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అతి సర్వత్రా వర్జయేత్. ఇక్కడ ఎందుకు చెప్తానంటే అండి, మన వాళ్ళు ఆవగింజ పోయేటువంటి దారిని పట్టుకొని భయపడతా వెనకమాల ఏనుగులు దూరేటువంటి ఈ వాటిని వదిలేస్తారంట. ఇలాగా చిన్న చిన్న కన్సల్టేషన్ అమౌంట్స్తో మీ జీవితాలు ఎటువంటి మారే దీన్ని వదిలేసేసుకొని ఈ పిచ్చి అనవసరమైన వాటికి ఏది మొబైల్ నెంబర్కి వేలకు ఖర్చు పెట్టుకుంటా దీన్ని ఖర్చు అనుకుంటారు. అదే నాకు వెరైటీ అనిపించింది అనమాట. అది ఎవరిష్టం వాళ్ళే అండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చినటువంటి కన్సల్టేషన్ ప్రతి ఒక్కరికి మన సిగ్నేచర్లు ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనీ ట్రయాంగిల్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటేనండి, అసలు ఈ మనీ ట్రయాంగిల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ట్రయాంగిల్ ఇటువంటిది ఏదైతే ఉంటుందో సిగ్నేచర్లో ఏర్పడటం చాలా రేర్ కండిషన్ అండి. బట్ కానీ ఒక వ్యక్తి యొక్క సిగ్నేచర్లో నేను పదే అది చూస్తూ ఉంటానండి. ఆయన ఎవరో కాదండి, మన భారత మాత ముద్దు బిడ్డ అండి, రతన్ టాటా గారు. చూసారా, రతన్ టాటా గారి యొక్క సిగ్నేచర్లో 2 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి, మనీ ట్రయాంగిల్స్. ఒకటి, ఇదిగోండి 2, ఓకే, 2 ట్రయాంగిల్స్. చూసారా, ఎవరండి మరి నేను చెప్పిన ఉదాహరణలకి ఎవరు కాదంటారు చెప్పండి? ఇంత అద్భుతంగా మీ దగ్గరికి నేను ఉదాహరణలు తీసుకొని వచ్చాను అనమాట. ఓకే, సో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్, మన దగ్గర నేమ్ కరెక్షన్, సిగ్నేచరు రెమెడీస్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, ప్రతిదానికి సపరేట్ అమౌంట్ ఉంటుందండి. అన్నిటికీ కలిపి ఒక చిన్న అమౌంట్లోనే మనం మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా సిగ్నేచర్ మార్చుకోండి. మీకున్నటువంటి మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటి దాన్ని రెక్టిఫై చేసుకోండి. నేమ్ ఫేమ్ అనేటువంటిది పెంచుకోండి. అలానే మొబైల్ మీకు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విత్ 60-70 పేజీల న్యూమరాలజీ రిపోర్ట్తో నేను మీకు ఇస్తాను. ఇవన్నీ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే, సిగ్నేచర్ ఇవన్నీ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నా దగ్గరికి రమ్మని నేను చెప్పను. ఎవరికైనా సరే ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి న్యూమరాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్, దయచేసి మీ వాళ్ళలో మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేటువంటి దాన్ని షేర్ చేయండి. షేర్ చేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవ్వాలి. మీరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అవ్వాలి. నా దగ్గర కన్సల్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఈ వీడియో కింద కామెంట్లో మీ సిగ్నేచర్లో ఏమున్నాయి అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.